అలాగే శరీరం అనారోగ్యమైతే ఏమవుతుంది? చూపు కోల్పోతుంది. శరీరం అనారోగ్యమైతే ఏమవుతుంది? వినికిడి శక్తి పోతుంది. శరీరం అనారోగ్యమైతే ఏమవుతుంది? పనిచేసే శక్తి పోతుంది. చూసారా? ఒక మంచి పదార్థం మన శరీరంలోకి వెళ్తే ఏమో బలం వస్తుంది. ఒక హాని కలిగించేటటువంటి పదార్థం మన శరీరంలోకి వెళ్తే కిడ్నీలు చెడిపోతాయి, లివర్ చెడిపోతుంది, రకరకాల సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి మనం తీసుకునేటటువంటి మంచి పదార్థాన్ని బట్టి మన శరీరం బాగా పనిచేస్తుంది. మనం తీసుకునేటువంటి చెడు పదార్థాన్ని బట్టి మన శరీరం పాడైపోతుంది. ఇది మీకు అర్థమైతే మనం తీసుకునేటటువంటి మంచి విషయాలను బట్టి మన మనస్సు బాగుంటుంది. మనం తీసుకునేటటువంటి చెడు విషయాలను బట్టి మన మనస్సు చెడిపోతుంది. కాదంటారా? ఎస్. మీ లోపలికి, హృదయం లోపలికి మంచి మాటలు తీసుకున్నారనుకోండి, మీరేం మాటలు మాట్లాడతారు? మంచి మాటలు మాట్లాడతారు. మీ హృదయంలోకి బూతులు, అబద్ధాలు తీసుకున్నారనుకోండి, మీ నోట్లోంచి ఏమొస్తాయి? అబద్ధాలు, బూతులే వస్తాయి. కాబట్టి ఇది మీకు క్లియర్. ఒకడు మందు తీసుకున్నాడంటే వాడు తాగుబోతిగా ప్రవర్తిస్తాడు. ఒకడు స్వార్థపరుడు, దొంగగా ఉన్నాడు అనుకో, వాడు దొంగగా కనబడతాడు. కాబట్టి మన శరీరం లోపలికి, మన మనస్సు లోపలికి తీసుకునే దాన్ని బట్టే మన మనస్సు, మన శరీరము, మన జీవితం ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, చెవి గలవాడు వినుగాక. అంటే తన చెవులను పాడు చేసుకొనని వాడికి నేను చెప్పే స్వరం వినబడుతుంది అంటున్నాడు. నేను చెప్పే మాటలు వినబడతాయి అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు బాగా మందు తాగున్నాడు అనుకో, వాడికి ఏమన్నా ప్రపంచంలో జరిగేది ఏమన్నా అర్థం అవుతుందా? ఏం అర్థం కాదు. అంటే ఈ యొక్క మద్యము వాడి శరీరం లోపలికి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో వాడు కంట్రోల్ లేకుండా ఉంటాడు. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, చెవులు గలవాడు వినుగాక, మనస్సు గలవాడు గ్రహించునుగాక అంటున్నాడు. అంటే మన మనస్సు పాడవకుండా ఉంటేనే దేవుని సంగతులు మనకు అర్థమవుతాయి. మన మనస్సు చెడిపోకుండా ఉంటేనే సత్యం ఏదో మనకు అర్థమవుతుంది. అప్పుడే మనకు పరలోకము, నిజమైన దేవుడు, సత్యము, మన భవిష్యత్తు, సృష్టికర్త ఇవన్నీ కూడా అర్థమవుతాయి. మనం పరలోకం చూడాలంటే, మనకు పరలోకం స్వరం వినబడాలంటే వినగల చెవులు కలిగి ఉండాలి. మనం పరలోకాన్ని చూడగలిగి ఉండాలంటే చూసే కన్నులు మనకు ఉండాలి. భూమి మీద మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళల్లో గుడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు కనబడడం లేదంటే వాళ్ళ కళ్ళు బాగలేవు. భూమి మీద మనలాంటి మనుషులు ఉన్నారు, కొంతమంది చెవిటోళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారంటే వాళ్ళ చెవులు బాగలేవు. భూమి మీద మనలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారు కొంతమంది అంటే వాళ్ళ కాళ్ళు బాగలేవు, పోలియో. అర్థమైంది కదా? కాబట్టి ఒక మనిషి లోపలికి వెళ్ళిన దాన్ని బట్టి ఆ మనిషి స్థితి ఉంటుంది. మనస్సు అనేది బయట ఉండదు, మనస్సు అనేది లోపల ఉంటుంది. ఈరోజు నేను పరలోక దర్శనం గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. కనబడనివి ఉన్నాయి,